హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఫ్రంట్ పార్ట్ ఎలా డ్రా చేయాలనేది చెప్తానండి. ఆల్రెడీ మీకు బ్యాక్ పార్ట్ అనేది చెప్పడం జరిగింది. వీడియో చెక్ చేసుకోండి. నేను ఎప్పుడు కూడా వీళ్ళకి చెప్పేటప్పుడు ముందు మీద బుక్ మీద డ్రా చేసి చూపిస్తానండి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు పేపర్ ఎలా వేసుకోవాలంటే మన వైపు ఓపెన్ వైపు వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం డ్రా చేసి కటింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని పట్టుకుని అది మీరు డ్రాయింగ్ కొంచెం క్రాస్గా పెట్టుకుని పేపరే కదా అని అనుకోకండి. పేపర్ అయినా క్లాత్ అయినా ఒకటే. అది కొంచెం క్రాస్గా పెట్టుకుని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ పాయింట్ అనమాట. మనకి ఫ్రంట్ పార్ట్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంక బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డ్రాయింగ్ అనేది వేసుకోండి. ఏంటంటే మనం ఖర్చులు పెట్టుకుంటాము, ఆ ఖర్చులతో సహా అంతా కూడా సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో సేమ్ క్రాస్గా పెట్టుకుని పేపర్ మీద కొద్దిగా డ్రా చేసుకొని సో అలా వస్తుందన్నమాట. ఆ తర్వాత ఖర్చులు ఎక్కడెక్కడ పెట్టుకున్న మార్కింగ్ పెట్టుకుని ఖర్చులు కూడా మీరు ఒక స్కేల్ పెట్టుకుని కరెక్ట్గా డ్రా చేసేసుకోండి. ఈ విధంగా అయితే మీకు పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత మీ బ్లౌజ్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత మీకు ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఒక 5 డాట్స్ అనేవి ఉంటాయండి. ఈ డాట్స్ అనేది మీరు పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ వచ్చేసి ముందర మెడ తీసుకుంటాం అనమాట. తర్వాత వచ్చేసి 4వ హుక్స్ షేప్ పట్టీ దగ్గర తీసుకుంటాము. తర్వాత మూడోది వచ్చేసి ఫ్రంట్ డాట్ మెయిన్ డాట్ ఉంటుంది కదండి బ్లౌజ్లో, అది తీసుకుంటాం అనమాట. తర్వాత ఫోర్త్ వచ్చేసి చంక వైపు తీసుకుంటాం. చూడండి ఆ డాట్స్ ఎలా పెడుతున్నాను. ఇప్పుడు ముందు మీరు ఖర్చు దగ్గర ఎక్కడ పైన తీసుకున్నారు కదా షోల్డర్ దగ్గర, అక్కడి నుంచి మీ బ్లౌజ్ తీసుకోండి. ఉక్సులు పట్టి వైపు మాత్రమే తీసుకోవాలి. చూడండి పైనుంచి మెడ ఎంత ఉందో కొంచెం కరెక్ట్గా సెట్ చేసుకుని పెట్టుకుని అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు 4 ఉక్స్ ఉంటుంది కదండి, మీరు 4 ఉక్స్ దగ్గర షేప్ పట్టి 4 ఉక్స్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడ మీకు 2 డాట్స్ అనేది వచ్చిందనమాట. తర్వాత డాట్ ఏంటంటే మీకు సెంటర్లో మెయిన్ డాట్ అనేది ఉంటుంది చూడండి. ఆ మెయిన్ డాట్ని షోల్డర్ దగ్గర ఫోల్డ్ చేసుకుని అది ఏం చేయాలంటే మీరు షోల్డర్ దగ్గర ఈ మెయిన్ డాట్ దగ్గర పట్టుకొని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని మీరు మార్కింగ్ అనేది షోల్డర్ సెంటర్లో పెట్టుకోవాలండి. కింద మీరు ఒక 3 ఇంచులు దాటకుండా చూసుకోవాలి. సెంటర్ డాట్ దగ్గర ఆ మెయిన్ దగ్గర ఒక డాట్ పెట్టుకుని తర్వాత కొంచెం కిందకి కొంచెం ఖర్చుకు పెట్టేసుకోండి. సో ఇలా మీకు ఎన్ని డాట్స్ అయినాయి? 3 డాట్స్ అనేది అయ్యింది. ఇక ఫోర్త్ డాట్ వచ్చేసి మనకి చంక వైపు వస్తుందండి. చంక వైపు వచ్చేసి చంక రౌండ్ దగ్గర ఉంటుంది కదా, అక్కడ కొంచెం ఖర్చు తీసేసుకోండి ఫస్టే. ఆ తర్వాత అసలు కుట్టు దగ్గర పెట్టేసుకోండి. అలా సరి చేసుకోవాలన్నమాట. నేను ఏ విధంగా సరి చేశానో ఆ విధంగా సరి చేసుకోవాలి. తర్వాత షేప్ పట్టి దగ్గర ఫిఫ్త్ డాట్ అనేది పెట్టేసుకోండి. షేప్ పట్టి అసలు దగ్గర ఒకటి, కిందకి ఖర్చుకి కూడా పెట్టేసుకోండి. సో ఇలా మొత్తం మీరు ఒక 5 డాట్స్ అనేది పెట్టుకున్నారు. ఈ 5 డాట్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఇంకా డ్రాయింగ్ అనేది గీసుకోవాలన్నమాట. ఆ డ్రాయింగ్ ఎలా గీస్తున్నాను చూడండి. ఫస్ట్ మీరు బ్యాక్ మెడ ఉంటుంది కదా, బ్యాక్ మెడ నుంచి ఫ్రంట్ మెడకి డాట్ పెట్టుకున్నారు కదా, అక్కడికి ఒక లైన్ గీసుకోండి. తర్వాత సేమ్ బాక్స్ లో చూడండి ఎలా గీస్తున్నానో ఆ విధంగా ఒక లైన్ గీసుకొని ఇప్పుడు మెడ రౌండ్ గా డ్రా చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా డ్రా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఆ విధంగా మీరు లోపలికి కొంచెం 2 ఇంచెస్ లోపలికి తీసుకోవాలండి. ఎందుకంటే మీకు ఫ్రంట్ మెడ రౌండ్ గా వస్తుంది అనమాట. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇంకా షేప్ పట్టి దగ్గరికి వచ్చేసేయాలి. షేప్ పట్టి ఎక్కడ గీసుకోవాలి అంటే మీరు సెంటర్ డాట్ లో మెయిన్ డాట్ దగ్గర ఖర్చు పెట్టుకున్నారు చూస్తారా, ఆ ఖర్చు దగ్గర స్ట్రైట్ గా లైన్ గీసేసుకోండి. ఈ విధంగా అయితే మీరు పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది తర్వాత మెయిన్ డాట్ మీరు బ్లౌజ్ ఉంది కదా, ఆ మెయిన్ డాట్ దగ్గర ఇప్పుడు డాట్స్ పెట్టుకుని క్రాస్ ఎలా గీసుకోవాలని చూసుకోండి. మెయిన్ డాట్ ఉంటుంది కదా, అది ఎంత వచ్చిందో కొలుసుకోండి. ఎవరి బ్లౌజ్ తీసుకున్నా అది ఎంత వచ్చిందంటే వీళ్ళకైతే 1 వచ్చింది, అందరికి 1 రాదండి. 1 డబుల్ చేస్తే 2 అవుతుంది అనమాట. దీన్ని బట్టి మీరు సెంటర్ డాట్ లో ఫస్ట్ 2 ఇంచెస్ పెట్టుకోండి. తర్వాత వచ్చేసి 3 ఇంచెస్ అనేది పెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూడండి మీరు ఎక్కడైతే 2 ఇంచెస్ డాట్ పెట్టుకున్నారో 4th నుంచి 2 ఇంచెస్ కి క్రాస్ గా లైన్ గీసుకోండి. ఇలా క్రాస్ గా అంటే 4th నుంచి 2 ఇంచెస్ కి లైన్ గీసుకున్న తర్వాత
సెంటర్ 3 ఇంచెస్ అలా ఉంచేసి 3 ఇంచెస్ దాటిన తర్వాత చంక వైపు ఏం చేస్తారంటే క్రాస్ గా పైకి లైన్ కలిపేసుకోండి, ఎక్కడైతే ఖర్చు పెట్టుకున్నారో అక్కడ. తర్వాత ఇంక మనకి బ్లౌజ్ లో వచ్చేసి లాస్ట్ పాయింట్ వచ్చేసి చంక లోతండి. అది ఎలా తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. 1 ఇంచ్ పైన పెట్టేసుకుని ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకుని మధ్యలో మీరు ఆ డాట్కి ఈ డాట్కి ఎంత వచ్చిందో కొలుసుకోండి. కొలుసుకుంటే మధ్యలో ఎంత వచ్చిందో చూసుకుని ఆ లోపల వైపు అనమాట, చంక లోపల వైపు లోత్ అనేది పెట్టుకోవాలి. మనం ఒక 5 ఇంచెస్ పెట్టుకోవాలి, చిన్న బ్లౌజ్ కాబట్టి. అక్కడ నుంచి చూడండి మధ్యలో మనం లైన్ గీసుకున్న తర్వాత నేను రౌండ్ అప్ చేస్తున్నాను చూడండి. సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్ మీరు రౌండ్ అప్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా చంక దగ్గర రౌండ్ గానే రావాలండి, హ్యాండ్స్ కూడాను. సో ఈ విధంగా రౌండ్ చేస్తే మనకి చంక లోతు అనేది తీసుకున్నాం. ఈ విధంగా ఫ్రంట్ డాట్ మీకు డ్రాయింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ డ్రాయింగ్ ఎలా గీసుకున్నామో అలాగే మనం కటింగ్ చేసేసుకోవాలి. చూడండి నేను ఏ విధంగా కటింగ్ చేస్తున్నానో ఈ విధంగా కటింగ్ చేయండి. ముందు మనం వైపు ఉండాలి, క్లాత్ మీద అయితే క్లాత్ వేస్ట్ చేయకుండా చూసుకోవాలన్నమాట. ముందు మెడ వైపు కటింగ్ చేసేసుకున్నాను. చూడండి ఏ విధంగా మనం డ్రాయింగ్ చేసుకున్నామో ఆ విధంగా కటింగ్ చేసుకోవాలన్నమాట. ముందు డ్రాయింగ్ అనేది కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ముందు డ్రాయింగ్ అనేది నేర్చేసుకోవాలండి. ఇలా పేపర్ మీద నేర్చుకున్నట్లయితే మీకు ఫాస్ట్గా వస్తుంది. మా న్యూ స్టూడెంట్స్ అనమాట, వీళ్ళు నాకు వీడియోలు తీయడానికి ఒప్పుకున్నారు. అందువల్ల వీళ్ళతో పాటు మీకు కూడా అన్ని ఎలా కటింగ్ చేస్తున్నాను ఏంటనేది వీడియోస్ అనేది పెట్టేస్తాను. మీరు కూడా వీళ్ళతో పాటు నేర్చేసుకోండి. వీళ్ళు ఎన్ని డేస్ లో నేర్చుకుంటున్నారు అనేది మీకు అంతా క్లారిటీగా చూపిస్తాను అనమాట. చూడండి ఫ్రంట్ పార్ట్లు అనేది కటింగ్ అయిపోయినాయి. ఫ్రంట్ పార్ట్లు 2 వస్తాయండి. మనకి బ్యాక్ పార్ట్ అనేది ఒకటి వస్తుంది. చూడండి, ఒకటి ఫ్రంట్ పార్ట్లు 2 అనమాట. ఈ విధంగా మీరు పేపర్ కటింగ్ నేర్చుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్ వీడియో పెట్టాను, వీడియో చూడలేనట్టు చెక్ చేసుకోండి. చూడండి మా వాళ్ళు ఒక 6 days లోనే ఆల్రెడీ నేర్చేసుకొని కటింగ్ చేసుకున్నారు కూడా, క్లాత్ కూడా. ఈ విధంగా మీరు కూడా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. మీకు వీడియో అర్థం కాకపోతే ఖచ్చితంగా నాకు కామెంట్స్ లో తెలియచేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయం నాకు చాలా విలువైనది. మీరు కామెంట్స్ లో తెలియచేసినట్లయితే నాకు కూడా వీడియోలు ఫాస్ట్ గా పెట్టాలనిపిస్తుంది. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు